హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. దీప తన కొడుక్కి పిండం పెట్టే కాకులను పిలుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక సాధువు బతికే ఉన్న వాళ్ళకి పిండం ఎలా పెడతారండి, కాకులు ఎలా ముడతాయని అక్కడ ఉన్న ఒక ఆయన అంటాడు. ఆ మాటలకు దీప ఆశ్చర్యపోతూ బతికి ఉండడం ఏంటండి, మా అమ్మ నాన్న ఎప్పుడో చనిపోయారు అని అంటుంది. దీప చనిపోలేదమ్మా, నిన్ను కన్న తల్లిదండ్రులు బతికే ఉన్నారు, ఇంకా ఆ పిండాన్ని కాకులు ముట్టవు అనేసి వెళ్ళిపోతాడు ఒక సాధువు. చనిపోయిన అమ్మానాన్నలను బతికే ఉన్నాడంటున్నాడేంటి అని అంటాడు. ఏంటని అనసూయ మాటలు గుర్తు చేసుకుంటుంది. వెంటనే అనవసరమైనవి ఆలోచించడం ఎందుకని మళ్ళీ కాకులను పిలుస్తుంది దీప. మీ ఏ నాన్న నిన్ను నాకు దూరం చేసిన మనిషిని ఏం చేయలేదని కోపంగా ఉందా? నేను కాదు, దేవుడే అతన్ని శిక్షిస్తాడని దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీధర్ వాళ్ళ కార్తిక్ని దీప గురించి అడగాలని అనుకుంటారు. దీప, నీకు మీ మామయ్య ఇంటి దగ్గరే పరిచయమా, ఇంతకు ముందే పరిచయమా అని అడుగుతాడు. ముందే పరిచయం ఉండనని కార్తిక్ చెప్పడంతో కాంచన వాళ్ళు షాక్ అయిపోయి నిల్చుంటారు. జాతరకు గెస్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ సైకిల్ ప్రజెంట్ చేశానని కార్తిక్ చెప్తాడు. ముందే ఎందుకు చెప్పలేదని అడుగుతారు అక్కడున్న వాళ్ళంతా. చెప్పడానికి ఏముందండి, సైకిల్ ప్రజెంట్ చేసినందుకు ఇంత చేయాలా అంటే అది సాయమే ప్రత్యత్యాపమో సమయం వచ్చినప్పుడు చెప్తానని కార్తిక్ అంటాడు. ఒక మనిషి మీద మనకు నమ్మకం చేతుల్లోనే కానీ గాజు గ్లాసు లాంటిది, అర్థం చేసుకోండి అనేసి వెళ్ళిపోతాడు కార్తిక్. దీప గురించి వీడు ఇంత లోతుగా మాట్లాడాల్సిన అవసరం ఏంటని శ్రీధర్ బాగానే ఆలోచిస్తాడు. అయితే అక్కడ దీప హోటల్లో పని చేసుకుంటూ ఉంటుంది. హోటల్లో బోర్డు మీద స్పెషల్ ఉప్మా బిర్యానీ అని రాస్తుంది దీప. అక్కడికి ఒక కారులో 3 ఆడవాళ్ళు వస్తారు. అప్పుడు ఏం జరిగిందంటే దీప చేస్తున్న ఉప్మా గురించి సోషల్ మీడియాలో చూసి వస్తారు. ఆమె ఎవరో కాదు, కావేరి. హోటల్లో కూర్చొని తినడానికి కావేరి చీదరించుకుంటుంది. వాళ్ళతో పొగురుగా మాట్లాడుతుంది కావేరి. ఉప్మా బిర్యానీ నచ్చకపోతే నేను అసలు డబ్బులే ఇవ్వనని కావేరి తెగేసి చెప్తుంది. సరే అయితే ఇవ్వద్దని దీప అంటే కావేరికి ముష్టి వేస్తున్నానా అని నోటికొచ్చినట్లు మాట్లాడుతారు. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే పోండి అని కడియం గారు కూడా అంటారు. దీంతో కడియం మీదకు కావేరి కోపంగా చెయ్యెత్తితే దీప ఆపుతుంది. ఏమైందండి, అసలు ఎందుకు చెయ్యెత్తుతున్నారు, నేనెవరో తెలుసా అని కావేరి కోపంగా రగిలిపోతుంది. మీ ఇద్దరి సంగతి తేలుస్తానని కావేరి వెంటనే శ్రీధర్ గారికి ఫోన్ చేసి రమ్మని పిలుస్తుంది. అప్పుడు అక్కడికి శ్రీధరు రాగానే బేబీ నాకు చాలా అవమానంగా ఉందని, దీప వాళ్ళు తనని చాలా చీప్గా ట్రీట్ చేశారని చూపిస్తుంది. శ్రీధర్ దీపను చూసి ఒక్కసారిగా స్టన్ అవుతాడు. పోయి దీని కంట్లో పడ్డానేంటి, వెంటనే తప్పించుకోవాలని శ్రీధర్ అనుకుంటాడు. కానీ అక్కడ కావేరి ఉండడంతో ఎటు కదలలేక అక్కడే నిల్చుంటాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను వాళ్ళ సంగతి చెప్తాను, వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మని పంపించేస్తాడు కావేరిని. శ్రీధర్ దీప దగ్గరికి ఎలా కవర్ చేసుకోవాలా అని నీళ్లు నములుతూ ఉంటాడు. మీరు చేసేది తప్పని అనిపించడం లేదని దీప శ్రీధర్ని అడుగుతుంది. ఈ విషయం అమ్మగారికి తెలుసా అంటే లేదని చెప్తాడు శ్రీధర్. సిగ్గుందా బుద్ధుందా అని నోటికొచ్చినట్లు దీప తిడుతూ ఉంటుంది శ్రీధర్ని. మీ ఆంటీ నడవలేదు కదా, పైగా ఆవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది, ఏదో పాత పరిచయం లాగా అలా జరిగిపోయిందని అంటాడు శ్రీధర్. అమ్మగారి పరిస్థితి మీకు వచ్చి మీరు చేసే పని అమ్మగారు చేస్తే వినడానికి కష్టంగా ఉంది కదా, ఇప్పుడు మీ విషయం తెలిసిన అమ్మగారికి కూడా ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి పనులు చేసి పరువు తీసేసుకుంటారు, కొద్దిగా న్యాయంగా బతకొచ్చు కదా అని దీప నోటికొచ్చినట్లు తిడుతుంది శ్రీధర్ని. నాకే ఇలా జరిగిందని అనుకున్నాను, కానీ నాలాంటి వాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారండి, ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని దీప అనుకుంటుంది. నువ్వు చేసిన విషయం ఎవరికి చెప్పొద్దు, నువ్వు చూసిన విషయం ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ దీప అని శ్రీధర్ బతిమలాడుతాడు. కాంచన అమ్మగారు మిమ్మల్ని దేవుడిలా చూస్తారు, ఈ విషయం తెలిస్తే మొహం మీదే ఉమ్మి వేస్తారు, ఈ పరిస్థితి రానివ్వద్దని చెప్తుంది. శ్రీధర్ తలదించుకుంటాడు. ఇంటికి వచ్చేసరికి కాంచన టీవీలో వార్త చూసి చిరాకుగా ఉంటుంది. అనవసరంగా దీపం ముందు బుక్ అయిపోయాను, ఈ ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉండబోతుందో, అలాంటి వాళ్ళతో కూడా నీతులు చెప్పించుకోవాల్సి వచ్చిందని శ్రీధర్ అనుకుంటూ లోపలికి వస్తాడు. కాంచన కోపంగా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏమైందని అడుగుతాడు శ్రీధర్. కాంచన దీప అనే పేరు ఎత్తగానే శ్రీధర్ ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు. చెమటలు పట్టేస్తాయి బాడీకి. దీప లాంటి కథ టీవీలో చూశానండి, శ్రీధర్ చేస్తున్న పని లాంటిదే ఇంకొక వ్యక్తి చేస్తున్నట్లుగా చెప్తుంది కాంచన.
కాంచనకు విషయం తెలిసిపోయిందని భయపడిపోతాడు శ్రీధర్. నమ్మిన భర్త మోసం చేసేసరికి మొదటి భార్య ఊరేసుకుందండి. ఇలాంటి పనులు పాడు పనులు ఎందుకు చేస్తారు, ఎందుకు పరువు తీసుకుంటారు అని కాంచన నోటికొచ్చినట్లు తిడుతుంది. రేపు ఎప్పుడైనా నిజం తెలిస్తే కాంచన కూడా ఊరేసుకుంటుందని భయపడిపోతాడు శ్రీధర్. దశరథ కాంచనకు ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్కి ఇంటికి రండి, బావతో మాట్లాడాలని చెప్తాడు. అక్కడికి వెళ్తే దీపకు ఎదురుపడాల్సి వస్తుందని రానని అంటాడు శ్రీధర్. అప్పుడే కార్తీక్ వచ్చి ఎక్కడికని అడుగుతాడు. కాంచన కార్తీక్కి విషయం చెప్తుంది. పొరపాటున దీప కాంచనకు విషయం చెప్తే ఇబ్బంది పడుతుందని కంగారు పడతాడు. శుభవార్త మాట్లాడడానికి రమ్మని పిలుస్తున్నట్లు ఉన్నాడని కాంచన అంటుంది. అదేం లేదండి, నేను ఇంటికి రాలేనని శ్రీధర్ తెగేసి చెప్తాడు. కార్తీక్ కాంచన బ్రతిమిలాడుతాడు శ్రీధర్ని. పర్లేదు నాన్న, ఒక్కసారి వెళ్దాం, మీరు ఎందుకు రానంటున్నారో నాకు అర్థం కావడం లేదు, మీరు ఏదైనా తప్పు చేశారా అని శ్రీధర్ని అడుగుతాడు కార్తీక్. ఇదే మంచి సమయం నిజం చెప్పేయాలని కార్తీక్ అనుకుంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.